కాసేపట్లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది సర్కార్. నిన్న గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే వీరిని అడ్డుకోకపోవడంపై విప్పులు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. హోలీ పండుగ సందర్భంగా రేపు అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. రైట్, అసెంబ్లీ సమావేశాలపై మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అసెంబ్లీ సమావేశాల్లో ఇవాల్టి ఎజెండా ఏమిటి? 10 గంటలకి రెండవ రోజు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడింది అసెంబ్లీ. ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూర్చొని పని దినాలు అసెంబ్లీ ఎన్ని దినాలు కొనసాగించాలని చెప్పి అన్ని పార్టీల నుంచి బీఏసీ సభ్యులు సమావేశమయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నేతృత్వంలో సమావేశమయ్యారు. 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండను అనేది నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే నిన్న బీఏసీ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో సభానాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ చేయబోతున్నారు. ఇక ప్రధానంగా మంత్రి సీతక్క 2 అంశాలను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఒకటి, తెలంగాణ వాటర్ బోర్డ్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి 7వ వార్షిక నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మరొక అంశం, పంచాయతీరాజ్ శాఖలో తీసుకొచ్చినటువంటి ఏదైతే పంచాయతీ రూరల్ డెవలప్మెంట్లో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 13 గెజిట్ని కూడా దన్సరి సీతక్క ప్రవేశపెట్టబోతున్నారు. ఇక నిన్నటి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆదిశీను ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది ఈ సర్కార్. దీనిపైన చాలా సీరియస్గా కసరత్తు చేసింది. అధికార పక్షం కూడా కౌంటర్ ఇవ్వడానికి, ఇటు బీజేపీ బీఆర్ఎస్కి కౌంటర్ ఇవ్వడానికి. రాష్ట్రంలోనేమో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు కొనసాగింది. అప్పుడు ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ చెప్పాలని చెప్పి ఇప్పటికే సర్కారు భావిస్తోంది. ఇక బీజేపీకి సంబంధించిన వ్యవహారంలోనే ఎండగట్టాలని చెప్పి అధికార పక్షం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కనీసం గవర్నర్ గౌరవప్రదంగా చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ అంశాలను తీసుకుంది, ఏ స్కీమ్లను పూర్తి చేసింది, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఏముంది, తమ విజన్ ఏంటి అనేటువంటి అంశాలపైన చాలా కూలంకుషంగా గవర్నర్ ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. కనీసం ఒక్కరు కూడా లేసి, ఇటు విప్పులు కాంగ్రెస్ సభ్యులు ఎవరు కూడా కావాలని డిఫెన్స్ కూడా చేయలేకపోయారనేటువంటి విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి బీఏసీ మీటింగ్, అదేవిధంగా సీఎల్పీ మీటింగ్ కంటే ముందే గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. ఆ గ్యాప్లో సీఎం ఆయన ఛాంబర్లో ఉన్న సమయంలోనే వీళ్ళంతా కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ అంశాలలో కూడా చాలా వరకు సీరియస్గా క్లాస్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో డిఫెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. వాళ్ళు చేసిన బీఆర్ఎస్ చేసిన తప్పుల కారణంగానే ఇప్పుడు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఈ నెరవేరుస్తూ వస్తుంది. హామీలు ఏవైతే ఇచ్చారో కష్టకాలంలో ఉన్నప్పటికీ, ఆర్థిక స్థితిగతులు సరిగా లేనప్పటికీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామనేటువంటి విషయాన్ని కౌంటర్ రూపంలో ప్రతి ఒక్క సభ్యులు చెప్పారు. ఫ్లోర్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సభ్యుడు ఏ సమావేశాన్ని, ఏ అంశాన్ని అయితే లేవనెత్తాలి, ఏ వివరాన్ని అయితే ఇవ్వబోవాలనుకుంటున్నారో దాని గురించి కూలంకుషంగా ముందుగానే తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని అయితే స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేశారు. ఇక ఈ సమావేశంలో 17వ రోజున 17వ తారీఖు ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధత అంశంపైన చర్చ జరగబోతోంది. 18న బీసీ కులగణన, అదేవిధంగా బీసీ కులగణన ద్వారా వచ్చేటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగబోతోంది. 19న బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. 19 తర్వాత యాజ్ యూజువల్గా వర్కింగ్ డే ఉండదు, హాలిడే ప్రకటిస్తారు. ఆ తర్వాత 3 రోజుల పాటు బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంపైనే చర్చ జరగబోతోంది. ఇక ఈ నెల 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో చర్చ జరగబోతుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తోంది, బడ్జెట్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఇక్కడ నుంచి పన్నుల రూపంలో దాదాపు 10 సంవత్సరాల పాటు కేంద్రాలకి కట్టినటువంటి పన్నులేంటి, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఏంటి అనేటువంటి విషయాలపైన అప్పులకు సంబంధించినటువంటి వైట్ పేపర్ని పెట్టాలనేటువంటి ఆలోచనలో కూడా నిన్నటి సిఎల్పి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విప్పులతో సభ్యులతో ఆ విషయాన్ని
సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలా అంశాలపైన ఇప్పటికే బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తోంది, అప్పులను తప్పుగా చూపిస్తున్న అనేటువంటి అంశాన్ని కూడా బీఆర్ఎస్ చెప్తోంది. బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఆ తప్పుల ప్రచారం ఏదైతుందో అప్పులకు సంబంధించి దాన్ని క్రిస్టల్ క్లియర్గా జనాల్లో పెట్టాలి, టేబుల్ పైన పెట్టాలి, జనాల్లో సభలో చర్చకు తీసుకురావాలనేటువంటి విషయం పైన మాత్రం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి నిన్న గవర్నర్ ప్రసంగంని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ ఆ ప్రసంగానికి కొనసాగింపుగా ధన్యవాద తీర్మానాన్ని విప్ ఆదిశీను కొనసాగిస్తే దానికి మళ్ళీ కొనసాగింపుగా వేముల వీరేశం కూడా కొనసాగిస్తారు. మరి ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు మళ్ళొకసారి ఇంటరప్ట్ చేస్తే కనుక దానికి కౌంటర్ ఇవ్వాలనేటువంటి విషయం పైన మాత్రం ఇప్పటికే అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ఇటు విపులకి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. సో ఈసారి మాత్రం జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక బడ్జెట్ పైనే ఎక్కువ శాతం ఫోకస్ పెట్టారు. బడ్జెట్కి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ వ్యవహారంలోనే అన్ని అంశాలపైన ఇటు జల వివాదం కూడా ఉంది. ఇటు ఏపీకి తెలంగాణకి జల వివాదం పైన బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది. దానికి కారణాలు ఏంటి, ఈ సిచ్యువేషన్ ఎదురు కావడానికి రీజన్ ఏంటి అనేటువంటి విషయాలపైన క్లియర్గా చర్చ పెట్టాలి. దానికి సంబంధించిన బడ్జెట్, అదేవిధంగా మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశం చాలా ఉన్నాయి. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిగా చెప్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. యంగ్ ఇండియా కావచ్చు, 4th సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ తేడా లేకుండా, లింగ భేద తేడాలు లేకుండా అందరూ ఒకే తాటిపైకి రావాలి, ఒకే విద్యను అభ్యసించాలనేటువంటి ఒక విజన్తో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారు. వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది.